కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళది ఇంకా అహంకారం దక్కలేదని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడచ్చు? 11 సీట్లు వచ్చినాయి, ఇంతకుముందు ఒకటే వచ్చిందిగా. మరి 11 వస్తే మరి వాళ్ళది కూడా ఉంటుంది కదా, కొన్ని విషయాల్లో కొన్ని లెక్కలు ఉంటాయి కదా. మరి వస్తే మంచిదే కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం మారుతూనేగా కొన్ని జనాలకి సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎంతముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు వ్యతిరేకంగా చేయలేదా? మళ్ళీ వైఎస్ వచ్చినప్పుడు ఇప్పుడు వ్యతిరేకంగా చేయలేదా? మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది. ఇది అన్నీ మామూలే, ఇది జరిగేదే. అది వాళ్ళకి 11 సీట్లు వచ్చినా సరే నోరులు వేస్తున్నాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. వాళ్ళు నోరంటే వాళ్ళు ప్రభుత్వం ఉండేటప్పుడు ఇన్ని చేశారు. అది ప్రతి ఒక్కరి ప్రజలకి ఇది కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళని మనం ఇది చేయకూడదు కదా. అంటే కరెక్ట్ కాదంటారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మాట్లాడితే సాఫీగా మాట్లాడాలి, సాఫీగా చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు రాకూడదు కదా. కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ అహంకారం తగ్గలేదని వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? వ్యాఖ్యలు చూసేదేమన్నా అందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. దాని గురించి పెద్ద సంప్రదించాల్సిందేం లేదు. అవి ప్రజలందరూ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పార్టీల గురించి మేము మాత్రం కొట్టుకొని మేము మాత్రం బ్యానర్లు అట్టించుకొని మా ఫోటోలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చాక ఆ పార్టీ ఈ పార్టీ మేము బయటపడుతున్నాం. కానీ వీళ్ళందరూ ఎవరు బయట రావట్లా. ఊరికే మా ప్రస్తుతాన్ని సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరి కాళ్ళే మెలకొని కూర్చుంటున్నారు. మేము మాత్రం అక్కడికి వెళ్తే జరిగేది అది. మంది కొంతమంది ఆమోదం ఎన్నో పథకాలు చెప్తారు, అవి పెడతాను అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మఒడి డబ్బులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పథకాలు పెట్టేసి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇవ్వలేకపోతున్న ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. కరెక్టేనన్నా, అందుకని అర్థం చేసుకొని మా పిల్లల ఫీజు మేమే కడుతున్నాం. కానీ నువ్వు ఇస్తానన్నావు ఎందుకు చేయట్లేదని చెప్పి మేము వెళ్ళి ఆయన మీద దమ్మి చేయలేదు, దోపిడీ చేయలేదు, అత్యాచారాలు చేయట్లా. అట్టగా మాట ఇచ్చాడని చెప్పి మేమేం చేర్చుకోవాలా. మా పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం. అట్టగా పథకాలు ఇచ్చేదానికన్నా ఈకోకుండా వేసేయమను. ఇప్పుడు పథకాలు ఇచ్చారు, చేయట్లేదు. పథకాలు నువ్వు ఆమోదించకుండా నువ్వు నచ్చినట్టు చెప్పి వేసేయి. ఇక మేము ఈ యాత్ర మీరు చెబుతారు, ఆమోదిస్తారు, తర్వాత ఏమో చేయరు. పలానాడు పని చేయలేదని పార్టీలో ఉండాలో మాకు చెడ్డ పేరు వస్తుంది. మీ పార్టీ అని అన్నావు ఏమయ్యా, మీ పార్టీలో మాకు ఇది రాలేదు అది రాలేదు 10 మంది నన్ను అడుగుతారు. ఒక నెంబర్గా నుంచి అడుగుతారు, మాకు కార్యకర్తగా నుంచి అడుగుతారు, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అది వాస్తవం జరిగేది. అది దాన్ని బట్టి ఆలోచించి పైనుంచి ఆమోదించినవన్నీ ఉండే కదా, వాళ్ళు చేసుకుంటూ వచ్చారనుకో ఇక్కడ ప్రజలు నమ్మకం కుదిరితే మళ్ళీ ఓటేయాలని అర్థం. అదే మరి వైసీపీ వాళ్ళు మేము కనుక అధికారంలోకి వస్తే మహిళలకు చేయూత డబ్బులు కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి వేసేవాళ్ళం అంటారు, నిజమేనా? ఆ డబ్బులన్నీ వద్దన్న. ఆ డబ్బులన్నీ మా ప్రజల మీద నుంచి వచ్చే కరెంట్ బిల్ అని, రేషన్ బిల్ అని, రోడ్ ట్యాక్స్ అని, ఏంటి ప్రతి ఒక్కటి ప్రజల దగ్గర నుంచి వచ్చేది. ఆ సొమ్ము అంతా వాళ్ళు సొంత ఏమి ఇవ్వట్లా. ఇస్తున్నారా? సొంత ఏమని ఇవ్వట్లేదుగా. కరెంట్ బిల్లు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు, రోడ్ ట్యాక్స్లు పెంచుతున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో పెరిగిన మండదా పెట్రోల్ తగ్గిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, ఇంతవరకు తగ్గిస్తా అంటే మరి అవన్నీ ఎప్పుడప్పుడే మేము తగ్గిస్తాం, మేము అమల్లో పోతే మేము తగ్గిస్తాం అనే మాట అంటున్నారు. కానీ ఒక్కళ్ళు తగ్గించినాడు ఎవరు లేరు. మరి వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ అహంకారం తగ్గలేదని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? మరి అది జనాలు దీన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగానే తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. అవునంటారు కదా, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. పక్క పర్లేదు, రావచ్చు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటే మరి గెలుపు బాటలోనే చూడవచ్చు. కరెక్టేనంటారా ఇలా మాట్లాడటం? పక్క పర్లేదు, 100% తగ్గలేదు. ఎవరిది? వైసీపీదా? ఎందుకంటే వాళ్ళు ఇదైపోయినప్పుడే అయిపోయింది కదా. ఇంకా వీళ్ళని గెలిపించినప్పుడే అయిపోయింది వాళ్ళది. అవునంటారా కాదంటారా? మరి ఇంకెందుకు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం. ఎలా ఉంది బాబాయ్ పరిపాలన? మరి అలానే పరిపాలన ఉండి టీ తాగా ఉంటాయి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు వస్తున్నాయా? వచ్చినాయి అన్ని పథకాలు వచ్చినాయా? ఏమేమి పథకాలు వచ్చినాయి? అయ్యో వచ్చాయి అన్ని.
పథకాలన్నీ వచ్చి అడుగుతానులే పథకాలు ఏ పథకాలు ఏవి కూటమి పరిపాలన పథకాలు పరివార వచ్చి అది బాబాయ్ పెన్షన్ వస్తుందా? నాకు రాట్ల ఫస్ట్ రాట్ల ఆడగట్లు కాన్ చేస్తాడు ఆడగట్లు పడట్టు తీస్తాడు ఆడగట్లు మరి ఏమి రాట్ల ఫస్ట్ రాట్లు ఏమి రాట్ల ఉన్న ఆడ మొత్తం తీస్తాడు ఓటు కార్డు లేదు ఓటు కార్డు తీస్తాడు ఊరుకోలేదా? ఓటు కార్డు అన్ని ఆడగట్టు కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ అహంకారం తగ్గలేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? వాటిని చూసేదేమన్నా అందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. దాని గురించి పెద్ద సంప్రదించాల్సిందేం లేదు. అవి ప్రజలందరూ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పార్టీల గురించి మేము మాత్రం కొట్టుకొని మేము మాత్రం బ్యానర్లు అట్టించుకొని మా ఫోటోలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చాక ఈ ఆ పార్టీ ఈ పార్టీ మేము బయటపడుతున్నాం. కానీ వీళ్ళందరూ ఎవరూ బయట రావట్లా. ఊరికే మా ప్రస్తుతానికి సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరి కాళ్ళు మెలకొని కూర్చుంటున్నారు. మేము మాత్రం అక్కడికి వెళ్తే జరిగేది అది. మంది కొంతమంది ఆమోదం ఎన్నో పథకాలు చెప్తారు, అవి పెడతాను అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మఒడి డబ్బులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పథకాలు పెట్టేసి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం యువలేకపోతున్న ప్రజలు అర్థం చేసుకోవాలంటారు కదా. కరెక్టేనన్నా, అందుకని అర్థం చేసుకొని మా పిల్లల ఫీజు మేమే కడుతున్నాం. కానీ నువ్వు ఇస్తానన్నావు ఎందుకు చేయట్లేదని చెప్పి మేము వెళ్ళి ఆయన మీద దమ్మి చేయలేదు, దోపిడీ చేయలేదు, అత్యాచారాలు చేయట్లా. అట్లా మాట ఇచ్చాడని చెప్పి మేమేం చేర్చుకోవాలా, మా పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం. అట్టగా పథకాలు ఇచ్చేదానికన్నా ఈకోకుండా వేసేయమను. ఇప్పుడు పథకాలు ఇచ్చారు చేయట్లేదు, పథకాలు నువ్వు ఆమోదించకుండా నువ్వు నచ్చినట్టు చెప్పి వేసేయి. ఇక మేము ఈ యాత్ర మీరు చెప్తారు ఆమోదిస్తారు, తర్వాత ఏమో చేయరు. పలానాడు పని చేయలేదని పార్టీలో ఉండాలి, మాకు చెడ్డ పేరు వస్తుంది. మీ పార్టీ అని అన్నావు ఏమయ్యా, మీ పార్టీలో మాకు ఇది రాలేదు అది రాలేదు 10 మంది నన్ను అడుగుతారు. ఒక నెంబర్గా నుంచి అడుగుతారు, మాకు కార్యకర్తగా నుంచి అడుగుతారు, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అది వాస్తవం జరిగేది అది. దాన్ని బట్టి ఆలోచించి పైనుంచి ఆమోదించినవన్నీ ఉండే కదా వాళ్ళు చేసుకుంటూ వచ్చారనుకో, అక్కడ ప్రజల నమ్మకం కుదిరితే మళ్ళీ ఓటేయాలనే అర్థం. అదే మరి వైసీపీ వాళ్ళు మేము కనుక అధికారంలోకి వస్తే మహిళలకు చేయూత డబ్బులు కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి వేసేవాళ్ళం అంటారు, నిజమేనా? ఆ డబ్బులన్నీ వద్దన్న, ఆ డబ్బులన్నీ మా ప్రజల మీద నుంచి వచ్చాయి. కరెంట్ బిల్ అని, రేషన్ బిల్ అని, రోడ్ ట్యాక్స్ అని, ఏంటి ప్రతి ఒక్కటి ప్రజల దగ్గర నుంచి వచ్చేది. ఆ సొమ్ము అంతా వాళ్ళ సొంత ఏమి ఇవ్వట్లా. ఇస్తున్నారా? ఏమని ఇవ్వట్లేదుగా. కరెంట్ బిల్లు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు, రోడ్ ట్యాక్స్లు పెంచుతున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో పెరిగిన మండదా పెట్రోల్ తగ్గిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, ఇంతవరకు తగ్గిస్తా అంటే మరి అవన్నీ ఎప్పుడప్పుడే మేము తగ్గిస్తాం, మేము అమల్లో పోతే మేము తగ్గిస్తాం అనే మాట అంటున్నారు. కానీ ఒక్కళ్ళు తగ్గించినాడు ఎవరు లేరు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ అహంకారం తగ్గలేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? వాటిని చూసేదేమన్నా అందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. దాని గురించి పెద్ద సంప్రదించాల్సిందేం లేదు. అవి ప్రజలందరూ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పార్టీల గురించి మేము మాత్రం కొట్టుకొని మేము మాత్రం బ్యానర్లు అట్టించుకొని మా ఫోటోలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చాక ఈ ఆ పార్టీ ఈ పార్టీ మేము బయటపడుతున్నాం. కానీ వీళ్ళందరూ ఎవరూ బయట రావట్లా. ఊరికే మా ప్రస్తుతానికి సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరి కాళ్ళు మెలకొని కూర్చుంటున్నారు. మేము మాత్రం అక్కడికి వెళ్తే జరిగేది అది.